ఒక్కోసారి ఇంట్లో మనకి అరటిపళ్ళు తినడానికి వీలు లేకుండా బాగా పండిపోతూ ఉంటాయి కదా! వాటిని మనం పడేయకుండా ఈ విధంగా కేక్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా స్నాక్ రూపంలో పెట్టుకోవచ్చు. సో, ఎలా చేసుకోవాలో చూద్దాము. పండిన అరటిపళ్ళని చేత్తో గానీ, ఇలా ఫోర్క్ స్పూన్‌తో గానీ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా మెత్తగా పల్ప్‌లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న అరటిపళ్ళ పల్పుని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవాలి. మీరు బ్రౌన్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఇంక అంతేనండి. మూత పెట్టేసి ఇలా థిక్ బ్యాటర్ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా కూడా తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో అయినా ఎట్లా అయినా కూడా కలుపుకోవచ్చు. ఇది అరటిపండుతో చేసే కేక్ కాబట్టి మనకి బబుల్స్ ఫామ్ అవ్వకుండా, మధ్య మధ్యలో గట్టిగా లేకుండా మెత్తగా బాగా మిక్స్ చేసేసుకుని కొద్దిగా మనము బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకుని దీని మీద మళ్ళీ గోధుమ పిండి వేసుకుని డస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మన బ్యాటర్ మొత్తాన్ని దీనిలో వేసుకుని పైన నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్తో డెకరేట్ చేసుకున్నాను. అలాగే వాల్నట్స్ కూడా పెట్టానండి. మీరు బాదం కానీ, జీడిపప్పులు కానీ మీ ఇష్టము ఎట్లా అయినా కూడా పైన డెకరేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం దీన్ని షిఫ్ట్ చేసుకుని 1 అవర్ పాటు బేక్ చేసుకోవాలి. ఖచ్చితంగా 1 అవర్ పడుతుందండి. 1 అవర్ పడితేనే మనకి కేక్ మొత్తం కూడా ఈవెన్గా మొత్తం బేక్ అవుతుంది. 1 అవర్ తర్వాత మనం నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే చాకుకి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. లేదంటే ఇంకొంచెం సేపు ఉంచొచ్చు. 1 అవర్లో మొత్తం అయిపోతుందండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత అంచులు ఇలా చాక్తో మొత్తం అంతా కూడా స్క్రేప్ చేసి మళ్ళీ మనం డిమోల్డ్ చేసుకుంటే కేక్ చక్కగా వస్తుంది. కేక్ అయితే మంచిగా బేక్ అయిందండి. పిల్లలకి స్కూల్లో ప్రతిరోజు కూడా స్నాక్స్ పెడుతూ ఉంటారు కదా! ఇలా కానీ చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. డైజెస్టివ్ ఫ్రీగా ఉంటుంది. అరటిపళ్ళు తినని వాళ్ళు ఇలా కేక్ కూడా చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.